వైసీపీ ప్రభుత్వ హయాంలో పెనుబల్లి గ్రామంలోని టీడీపీ కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎత్తివేసేందుకు మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లి గ్రామంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పెనుబల్లి గ్రామంలో రక్షిత మంచినీటి పథకం ద్వారా 29.90 లక్షల రూపాయల వ్యయంతో మంచినీటి ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందన్నారు. పెనుబల్లి గ్రామంలో రక్షిత మంచినీటి పథకం ద్వారా 29.90 లక్షల రూపాయల వ్యయంతో మంచినీటి ట్యాంక్ నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేశామన్నారు. ఎక్కడా కూడా నీటి ఎద్దడి లేకుండా అందరికీ నీటిని సమృద్ధిగా అందించేందుకు కృషి చేస్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కష్టపడిన తెలుగుదేశం కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించారని చెప్పారు. కేసులను డిసెంబర్లోగా కొట్టివేసేందుకు మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే తమను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి పంపిస్తున్నారని చెప్పారు. 4 సంవత్సరాల సమయం ఉన్నందున సమస్యలు తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పెనుబల్లి సర్పంచ్ పెంచలయ్య, ఎంపీటీసీ నారాయణ, టీడీపీ నాయకులు మహేంద్ర, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకి ఏం కావాలో తెలుసుకొని వాళ్ళ అవసరాలు తీర్చడానికే నాయకులున్నారు అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా మీ దగ్గరికి పంపించి మీకు ఏమి సమస్యలు ఉన్నాయో కనుక్కోమని 13 నెలలకి పెట్టాం. ఎందుకంటే ఇప్పుడే కనుక్కుంటే ఇంకా మాకు 4 ఏళ్ల టైం ఉంది. ఈ 4 ఏళ్లలో మీ సమస్యలు తీర్చగలము అని చెప్పి మీకు భరోసా ఇవ్వడానికి, నమ్మకాన్ని మీకు కలిగించడానికే మేము మీ దగ్గరకు వస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా మొహమాటం లేకుండా మీ సమస్యలు ఏంటో చెప్పండి, వాటిని తప్పకుండా తీరుస్తామని చెప్పి కూడా మీ అందరికీ చెప్తున్నాను. అదేవిధంగా లోకేష్ బాబు గారు ఏ విధంగా అయితే కార్యకర్తే అధినేత అని చెప్పి మనకు చెప్తున్నారు. తెలుగుదేశం కార్యకర్తలు నేను ఎలక్షన్ సమయంలో క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు ఈ పెనుబల్లిలో ఎంతో మంది అష్ట కష్టాలు పడి జెండా మోసిన కార్యకర్తలందరూ ఇక్కడ ఉన్నారు. జైలుకి వెళ్ళోళ్ళు ఉన్నారు, తన్నించుకున్న వాళ్ళు ఉన్నారు, తగులు పెట్టించుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళ తల్లులు కూడా వచ్చి నా దగ్గర బాధపడడం జరిగింది. వాళ్ళకి నేను ఆ రోజు మాట కూడా ఇచ్చాను, అమ్మ మీ పిల్లల మీద అధికారంలోకి వస్తే కేసులు తీపిస్తామని. అది డిసెంబర్ వరకు లోకేష్ బాబు టైం ఇచ్చున్నారు. ఏమేం కేసులు ఉన్నాయో అన్ని కూడా ఆ కేసులన్నీ వచ్చి మీ నాయకులు ఇక్కడ ఉన్నారు, మహేంద్ర వాళ్ళు కానీ పెంచలన్న గాని ఉన్నారు. వాళ్ళ దగ్గర ఇస్తే నేను అవి మీరందరూ నవ్వుకోవచ్చు, ఎందుకంటే ఇది నేను వాస్తవం మాట్లాడుతున్నా. పెంచడానికి ఇమ్మంటున్నారు ఏంటమ్మా, ఆయనే మా మీద కేసులు పెట్టాడు అని మీరు అడగచ్చు నన్ను, అందుకే మీరు నవ్వుతున్నారని కూడా నాకు తెలుసు. కానీ నేను చెప్తున్నాను, ఇప్పుడు మనమందరం ఒకటే. ఇది వరకు ఈ సంగతి మర్చిపోండి. ఈ రోజు ఏ పల్లెలో గాని ఎవరు గాని గ్రూపులు లేవు, తగాదాలు లేవు, అందరూ సామరస్యంగా పనిచేసుకుంటున్నారు. కాబట్టి మనము ఇప్పుడు వచ్చినా ఇంతకు ముందున్న ఈ రోజు వీళ్ళందరూ మీ నాయకులు, మీ ఊరు కోసం పాటుపడే నాయకులు. కాబట్టి ఏ భేషజాలు లేకుండా సామరస్యంగా సమస్య ఉంటే పరిష్కరించుకొని ఏదున్నా ఊరు కోసం నా దగ్గర మీరు మీ ముందు మీ నాయకుల దగ్గరికి అప్రోచ్ కాండి, లేదంటే మండలాధ్యక్షుల దగ్గర అప్రోచ్ కాండి. అది కూడా కాకపోతే నా దగ్గరికి రండి. కార్యకర్తలు కూడా ఎవ్వరు గాని ఇప్పుడు వచ్చారు అప్పుడు వచ్చారు అనే మాట వద్దు, అందరూ కలిసి పనిచేయండి. ఎవరు అలగద్దు, ఇంట్లో కూర్చోవద్దు. ఇది నేను మీకు అందరికీ పదే చెప్తున్నాను. అలిగిన దానివల్ల మీరు 5 సంవత్సరాలు మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ అలకతో మీరు ఇంట్లో కూర్చొని మీ పనులు మీరు కష్టపడి జెండా మోసి పార్టీకి ఓటేసి మీరు ఆ హక్కుని ఏ హక్కుతో అయితే నన్ను మీరు అడగగలరో ఆ ఓటు హక్కు మీరు ఆల్రెడీ నాకు వేసేశారు. మీకు పని చేయడానికే నేను మీ దగ్గరకు వస్తున్నాను. కాబట్టి మీరు ఎవరు అలగాల్సిన అవసరం లేదు. నేరుగా నా దగ్గరకు వచ్చమ్మా, మేము మీకు ఓటేసాం, మీరు మాకు పని చేయండి, మేము మీ కార్యకర్తలం, మీకోసం మేము పనిచేసాం అని చెప్పే విధంగా ప్రతి కార్యకర్త కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉండాలని చెప్పి ఏ తెలుగుదేశం నాయకులు కూడా మేడంకి మేము తెలీదు, వేరే నాయకుడి దగ్గరికి పోయాం, మేమేం చేయాలా, మమ్మల్ని పక్కన పెట్టేశారు, వీళ్ళు వచ్చేసారు, ఇప్పుడు కొత్తగా చేరిన వాళ్ళు మేడం, ఇది వద్దు. ఏ నాయకుడైనా నాకు ముఖ్యమే, ఏ కార్యకర్త అయినా నాకు ముఖ్యమే. మీ ఊరు మీ ప్రజల కోసం మీరు అడిగే పనులు నాకు ముఖ్యమే.
అందరికన్నా నాయకుల కన్నా నాకు ప్రజలు మోర్ ఇంపార్టెంట్. ప్రజల కోసం పనిచేయండి అందరూ. ఇక్కడ మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎటువంటి గ్రూపులు లేవు. ఒకటే గ్రూప్, అది చంద్రబాబు నాయుడు గారి గ్రూపు, తెలుగుదేశం గ్రూపు. సైకిల్ గుర్తుకే మనమందరం పనిచేస్తున్నాం. ఈ పార్టీని పటిష్టం చేసుకోవడానికి కొత్త పాత కలయికలతో కలిసి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. మంచి వాతావరణంలో ఈ ఊర్లో మీకు జల్ జీవన్ మిషన్లో భాగంగా పెనుబల్లి పంచాయతీ ప్రజల నీటి అవసరాల కోసం 29.90 లక్షల వ్యయంతో 40 లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మించబోతున్నాం. ఎందుకంటే ఇది మీ పెనుబల్లి గ్రామ ప్రజల కళ. దీన్ని తప్పకుండా రాబోయే 3 నెలల్లోనే మీకు కంప్లీట్ చేసి పెనుబల్లి గ్రామస్తులకు అంకితం చేస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా అలాగే కొత్త మినగల్లు వర్షం పడితే పెనుబల్లి జిల్లా పరిషత్ పాఠశాల ప్లే గ్రౌండ్ బురదమయమై పిల్లలకి అసౌకర్యంగా ఉందని చెప్పి కూడా నా దృష్టికి తేవడం జరిగింది. దాంట్లో వీలైనంత త్వరలో మనము ఎంఆర్ఓ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఇచ్చిన టైంలో ఇచ్చిన వెహికల్తో పర్మిషన్ ఇచ్చినన్ని ట్రిప్పులు గ్రావెల్ ఎక్కడి నుంచి తీసుకురావాలో వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని దాన్ని మట్టి కానీ గ్రావెల్తో కానీ ఆ గ్రౌండ్ని మీకు ఎత్తు చేసి ఇస్తామని చెప్పి కూడా పిల్లలకి ఇబ్బంది లేకుండా చేసి ఇస్తామని కూడా చెప్తున్నాను. ఇది కాబట్టి ఈరోజు మీ అందరూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఊర్లో గ్రామస్తులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా కలిసిమెలిసి, నాయకులు కానీ కలిసిమెలిసి ఊరి కోసం పాటుపడాలని, ఊరి క్షేమం కోసం పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, రాబోయే ఈ 4 సంవత్సరాల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అండదండలతో మన ఊర్లలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా రోడ్లు కానీ కాలువలు కానీ, ముఖ్యంగా చాలా మంది ఎక్కడికి వెళ్ళినా ఇంటి స్థలాలు అడుగుతున్నారు. ఆ ఇంటి స్థలాలు కూడా రాబోయే రోజుల్లో, ఇప్పుడు మీరు మీ ఇంటికి వచ్చినప్పుడు మొత్తం మ్యాప్ చేసుకోండి. మ్యాప్ చేస్తున్నప్పుడు మాకు ఇల్లు అవసరమో అని చెప్పండి. సచివాలయం దగ్గరికి వెళ్ళి ఎవరెవరికి ఇల్లు అవసరమో దాంట్లో ఎన్రోల్ చేయండి. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి మన తెలుగుదేశం ప్రభుత్వం నినాదం ఏదైతే ఉందో, కూడు గుడ్డ ఇల్లు అని చెప్పి, నీడ అని చెప్పి, దాన్ని తప్పకుండా తీరుస్తాం. ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చేటట్టు కూడా నేను చేస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను. ధన్యవాదాలు.